కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎందుకంటే పెట్రోల్, డీజిల్ ఇవాళ ఏమైనా కొద్దిగా దొరుకుతున్నాయేమో. 4-5 రోజులు పెట్రోల్ కోసం, డీజిల్ కోసం సామాన్యులు బంకుల దగ్గర క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది? ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం వల్ల. బల్క్గా కొనుక్కునేటటువంటి వ్యాపారస్తులకు కానీ, కాంట్రాక్టర్లకు కానీ, రిటైల్ షాపుల్లో, రిటైల్ బంకుల్లో ఇచ్చేమని జీవోలు పాస్ చేశారు. ఇది చట్ట వ్యతిరేకమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా దాన్ని మార్చేయమని చెప్పింది. సిగ్గుపడుతున్నావా లేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా. అంటే బల్క్గా బయట కొనుక్కోవడానికి 152 రూపాయలు అవుతుంది. అదే రిటైల్ దానిలో 98 రూపాయలు అవుతుంది. అంటే కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చే విధంగా జీవోలు ఇచ్చేటటువంటి పరిస్థితి దారిపోయావు నువ్వు. ఎన్నికలకు ముందేమో ప్రజలే దేవుళ్ళు, ఎన్నికల తర్వాత కాంట్రాక్టర్లు డబ్బులున్న వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళకి లబ్ధి చేకూర్చాలనేటువంటి పద్ధతుల్లో జీవోలు అడ్డగోలుగా చట్ట వ్యతిరేకంగా ఇష్యూ చేస్తే కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు పెట్టి ఆ జీవోను రద్దు చేయమని చెప్తే ఇంకా సిగ్గు లేకపోతే ఎలాగంటున్నా? కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరో కాదు, నీతో కలిసి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వమే. అలాంటి ప్రభుత్వమే నువ్వు ఇచ్చిన జీవోను రద్దు చేసుకోమని చెప్పిందంటే సిగ్గుపడుతున్నావా లేదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నా. ఇవాళ పెట్రోల్, డీజిల్ సంక్షోభానికి ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని బొకాయించే పరిస్థితి చేస్తున్నారు. ఏమంటారంటే పెట్రోల్ సంక్షోభం వచ్చిందండి, టాక్ రావటం వల్ల అందరూ ముందే పెట్రోల్ బంకుల దగ్గర నిలబడటం వల్ల వచ్చింది అన్నారు. వస్తే రావచ్చు, అది ప్రధానమైనది మాత్రం ఇది అనే విషయాన్ని తెల్లవిగా అర్థమైంది. అవినాష్ రెడ్డి గారు వెళ్ళి పెట్రోల్ శాఖ దగ్గరికి వెళ్ళి మొత్తం జీవోలు కూడా ఇష్యూ చేసినటువంటి సందర్భం పత్రికల్లో మనం చూసాం. నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి జీవోలు ఇష్యూ చేసి సామాన్య ప్రజలు ఇబ్బంది పెట్టి కేవలం కాంట్రాక్టర్లు, అమరావతిలో ఉన్న కాంట్రాక్టర్లు లేకపోతే మరొకరికి దోచిపెట్టాలనేటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. అమరావతి కోసం దేన్నైనా సరే త్యాగం చేయాలనే పరిస్థితుల్లోకి మీరు దిగజారిపోయారు. ఆ అమరావతి ఏమో అయ్యేది కాదు, పెట్టేది కాదు. నా జన్మలో అవ్వదు, చంద్రబాబు జన్మలో అవ్వదు, లోకేష్ జన్మలో అవ్వదు. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ అమరావతి అనేది పూర్తయ్యేటటువంటి అంశం కాదు. ఎందుకంటే కారణం చంద్రబాబు నాయుడు గారు అంత పెద్ద ఎత్తున అమరావతిని నిర్మించాలని ఎత్తుకోవటమే దీనికి ప్రధానమైన కారణం. చాలా దుర్మార్గమైన డిసిషన్స్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం వల్లే అమరావతి పూర్తయ్యే పరిస్థితి లేకపోగా అమరావతి అనేది నిత్యం మనని దోచుకునే విధంగా ప్రవర్తించే విధంగా చేస్తుంది. ఖజానాకు బొక్కలు పడే విధంగా చేస్తుంది. ఇప్పటికే 75,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు ఇచ్చి మొత్తం 2 లక్షల కోట్లు ఇవాళ అంచనాల ప్రకారం. మరి రాను ఎంత పెరుగుతుందో తెలియదు మనకి. ఈ విధంగా అమరావతి పేరుతో దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించండి. ప్రజలు మిమ్మల్ని క్షమించరు. మీరు ఇస్తున్నటువంటి ఈ తప్పుడు జీవోల గురించి లేదా మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాల గురించి ప్రజలు చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనే విషయాన్ని మీరు గమనించి పునరాలోచించుకోవడం మంచిదని మాత్రం. ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఫాల్స్ కేసెస్ పెట్టి ఇబ్బంది పెట్టి అణచాలనేటువంటి ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ముఖ్యంగా డీఫాక్టో సీఎంగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు ఇదే పనిగా ఉన్నారు. పోలీస్ వ్యవస్థను ఉపయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను జనవరి 31వ తారీఖున చంద్రబాబు నాయుడు గారిని దూషించానని, అనరాని మాటలు అన్నానని నా మీద కేసు పెట్టారు. చిత్రం ఒక కేసు కాదు, 36 కేసులు పెట్టారు. మళ్ళా దానితో పాటు నిన్న పులివెందుల్లో ఒకటి, వేంపల్లిలో ఒకటి 2 పెట్టారు. దానికి విచారణకు వెళ్ళి నిన్న హాజరై వచ్చారు. ఇంకొక విషయం చెప్పాలి మీకు. పూడి శ్రీహరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి, పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన ఒకసారి అరెస్ట్ చేశారు.
దేనికి అరెస్ట్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారి మీద పోస్ట్ పెట్టారని అరెస్ట్ చేస్తే కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో బెయిల్ స్టే చేసినట్టుగా చెప్పారు. ఆ తర్వాత బెంగళూరులో ఉంటే బెంగళూరు నుంచి పట్టుకొచ్చారు. నిన్న బెంగళూరులో హాజరుపరిచారు సేమ్ కేసులోనే. మళ్ళా చిత్తూరులోని మ్యాజిస్ట్రేట్ హ్యాస్ గివెన్ బెయిల్, అంటే కుప్పంలో ఉన్నటువంటి మ్యాజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చాడు. బెయిల్ ఇచ్చింది వదిలేయాలి కదా. అదే కేసు మళ్ళీ సేమ్ కేసు నల్లపాడు పోలీస్ స్టేషన్ గుంటూరు, కొత్తపేట పోలీస్ స్టేషన్ గుంటూరులో పెట్టారు. సేమ్ ఫ్యాక్ట్స్, సేమ్ కేసు పెట్టి ఆయన గుంటూరు తీసుకొచ్చారు. గుంటూరు ఎవరు కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు అక్కడ విచారణ జరుగుతూ ఉంది. ఇంకో క్యామెరా చెప్తా, పూరి శ్రీహరిని హాస్పిటల్కి ఎగ్జామినేషన్ తీసుకెళ్ళడానికి ఆటోలో తీసుకెళ్ళారు. ఆటోలో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కోర్టుకు తీసుకురావడానికి జీపులో వెనక సీట్లో కూర్చోబెట్టారు. అంటే మానసికంగా హింసించాలి అనేటువంటి ఒక ప్రయత్నం. అర్థమవుతుంది కదా అందరికీ. నన్ను అదే విధంగా మానసికంగా హింసించాలని, పూడి శ్రీహరిని అదే విధంగా మానసికంగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నారు పోలీసు వారు. నేను పోలీసు వారికి చెప్తున్నా, అయ్యా ప్రభుత్వాలు శాశ్వతం కాదు. తెలుగుదేశం ప్రభుత్వం కలకాలం ఉండదు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇలా మీరు వ్యక్తుల్ని, లీడర్ని, సమాజంలో గౌరవం ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఈ విధంగా హింసించేటటువంటి కార్యక్రమం చేయటం అనేది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. మీ పాపాలు కూడా పొందుతాయి. ఏదో చంద్రబాబు చెప్పాడనో, లోకేష్ చెప్పాడనో, ఏదో ఎస్పీ గారు చెప్పాడనో, లోకల్గా ఉన్నటువంటి సిఐలో, డిఎస్పీలో ఇలా మమ్మల్ని హ్యూమిలేట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారంటే మేము ఎంత బలంగా ఉన్నామో మాకు అర్థమవుతుంది. లేకపోతే శ్రీహరిని ఆటోలో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఇంకా నేను మోటార్ సైకిల్ మీద తీసుకెళ్ళా, లేకపోతే నడిపించి తీసుకెళ్ళా. ఆ మధ్యకాలంలో రౌడీలని చెప్పి రోడ్డు మీద నడిపించారు. అది కూడా చట్ట వ్యతిరేకం. ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి పోలీసులను ఉపయోగిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాపాడటానికి మాత్రం పోలీసులు ఉపయోగించారు. డైరెక్ట్గా హత్యలు జరుగుతూ ఉన్నాయి. మొన్నొక పత్రికా విలేకరిని నడి రోడ్డు మీద నరికేశారు. లా అండ్ ఆర్డర్ ఎట్లా ఉందో అర్థమవుతూ ఉంది. మొన్న ఒక విలేకరిని కొట్టారు. ఇలా విలేకరుల మీద కూడా దాడి చేసే పరిస్థితులు వస్తున్నప్పుడు వాటిని ప్రివెంట్ చేయడానికో, అలా దాడి చేసిన వారిని శిక్షించడానికో పోలీసు యంత్రాంగం పనిచేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ పరిణామాలు సమాజానికి మంచిది కాదు. ఇలాంటి పరిణామాల వల్ల సమాజంలో శాంతి భద్రతలు క్షీణించిపోతాయి. క్షీణించటం వల్ల సమాజం చిన్నభిన్నమవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, పోలీసులు ఇంత అరాచకంగా ప్రవర్తిస్తూ ఉంటారు అనుకోండి, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అనుకోండి, ఎందుకు ఊరుకుంటాం? మేము ఖాళీ ఊరుకుంటామా? పోలీసులు తప్పు చేస్తే పోలీసులు కూడా నిలవేసే పరిస్థితి వస్తుంది. లెక్క చేయాల్సిన అవసరం లేదు. మీ లాఠీ ఇచ్చింది దుండగుల మీద మీరు లాఠీ చార్జ్ చేయడానికి, మీ లాఠీ ఇచ్చింది నేరస్తుల మీద లాఠీ చేయడానికి. అంతేకాని పొలిటీషియన్స్ మీద లాఠీలు విసరాలని, కొట్టాలని, కేసులు పెట్టాలని అనుకుంటే చాలా ప్రమాదం. మీ మీద తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని దయచేసి పోలీసు అధికారులు మర్చిపోవద్దని మనం చేస్తున్నాం. ఇవాళ 2 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇవాళ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరుగుతూ ఉంది. పోలీసు యంత్రాంగాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసమో, ఇబ్బంది పెట్టడం కోసమో ఉపయోగించే కార్యక్రమంలో నిమగ్నమైపోతే పోలీసు యంత్రాంగం నిర్వీర్యం అయిపోతుంది. అలాంటి పోలీసు యంత్రాంగం అంటే భయం లేని పరిస్థితి, అవసరమైతే తిరుగుబాటు చేసే పరిస్థితి కూడా వస్తుందనే విషయాన్ని పోలీసు యంత్రాంగం, ముఖ్యంగా ఐపీఎస్ అధికారులు, ఇండియన్ పోలీస్ సర్వీస్ చాలా కష్టపడి మీరు చదువుకొని ఐపీఎస్ అయ్యి లా అండ్ ఆర్డర్ కాపాడతామని ప్రమాణం చేసి మీరు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరికో చెంచాల్లాగా పనిచేయటం అనేది చాలా దురదృష్టకరం. నేను అందరూ ఐపీఎస్ అధికారులని అంటలా, చాలామంది వెన్నెముకున్నటువంటి అధికారులు ఉన్నారు. కానీ వారు మాత్రం కేవలం ఒక నాన్ ఫోకల్ పోస్టులో పెట్టి, ఈ ఎవరైతే ఏం చెప్తే అది చేస్తారో వాళ్ళందరినీ ఫోకల్ పోస్టులో పెట్టి మీరు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని ఉపయోగించుకోవటం అనేది ఒక దుర్మార్గమైన కార్యక్రమం. ఇది కలకాలం కొనసాగదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.